వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మా స్కూల్. ఫ్రెండ్స్, 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ సోషల్ స్టడీస్కి సంబంధించి 2వ మోడల్ పేపర్ మీకు ఇస్తున్నాము. కంపల్సరీగా దీంట్లో ఉన్న అన్ని క్వశ్చన్స్ మీరు ఫాలో అవ్వండి. తప్పనిసరిగా అన్ని ప్రశ్నలకు ఆన్సర్లు నేను ఇస్తాను. ఎట్టి పరిస్థితుల్లో మీరు దీన్ని మిస్ కాకుండా చివరి వరకు వీడియో చూడండి. ప్రతి ప్రశ్న నోట్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, సెక్షన్ 1కి వెళ్ళిపోదాం. ఇది 2వ మోడల్ పేపర్ ఇంగ్లీష్ వర్షన్. సెకండ్ మోడల్ పేపర్ ఇంగ్లీష్ వర్షన్. ఆల్రెడీ మీకు 2 పేపర్లు ఇచ్చాను, తెలుగు వర్షన్, ఇంగ్లీష్ వర్షన్. ఫస్ట్ పేపర్ ఇది, 2వ పేపరు ఇంగ్లీష్ వర్షన్. ఇక్కడ గమనించండి, మొదటి సెక్షన్లో 12 ప్రశ్నలు ఉంటాయి, ఒక్కొక్క మార్కు. ఇక చూస్తే ఫస్ట్ ప్రశ్న, ఇందులో మొదటి ప్రశ్న ఏంటి? చూసుకోండి. మెటల్స్ రీసైక్లబుల్, ఫాజిల్ ఫ్యూయల్స్. ఇక్కడ ఏమొస్తుంది? మెటల్స్ అనేవి రీసైక్లబుల్, ఫాజిల్ ఫ్యూయల్స్ రీసైకిల్ చేయగలుగుతామా? అది అక్కడ రాయాలి. హూ రోడ్ ద బుక్ స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే బుక్ని ఎవరు రాశారు? స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే బుక్ ఎవరు రాశారు? ఫ్రమ్ విచ్ రా మెటీరియల్ ఈజ్ అల్యూమినియం ఎక్స్ట్రాక్టెడ్? అల్యూమినియం అనే మెటీరియల్ ఇది ఏ రా మెటీరియల్ నుంచి అల్యూమినియం అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. నెక్స్ట్, ఫైండ్ అవుట్ ద మిస్ మ్యాచ్డ్ పెయిర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ మిస్ మ్యాచ్, తప్పుగా జతపరిచినవి ఏంటో ఐడెంటిఫై చేయండి. ఇవ్వండి. ఫ్రెడరిక్స్ సోరే ఆర్టిస్ట్, ఎర్నెస్ట్ రెనాన్ ఫిలాసఫర్, ఆండ్రియాస్ రెడ్మ్యాన్ హిస్టారియన్, అలాగే ఫ్రెడరిక్ లిస్ట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్. ఈ 4ట్లో ఒకటి తప్పు ఉందో అదేంటో ఐడెంటిఫై చేయాలి. ఆన్సర్ నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, 5వ ప్రశ్న. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ యంగ్ ఇటలీ? యంగ్ ఇటలీని మరి ఎవరు స్థాపించారు? నెక్స్ట్ 6వది. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్. ఇది ఇక్కడ ఆర్డర్ మార్చిచ్చాడు. క్రోనలాజికల్, అవి జరిగిన డేట్ని బట్టి ఏది ముందు, ఏది తర్వాత, ఏది థర్డ్, ఏది ఫోర్త్, ఏది ఫిఫ్త్ అట్లా రాయాలి. ద ఫస్ట్ వరల్డ్ వార్, పొటాటో ఫెమైన్ ఇన్ ఐర్లాండ్, ద గ్రేట్ డిప్రెషన్, అలాగే రిండర్ పెస్ట్ ఆర్ క్యాటిల్ ప్లేగ్ ఇన్ ఆఫ్రికా. ఇది వీటిలో ఏది ముందు జరిగింది, ఏది తర్వాత, ఏది ఆర్డర్లో మనం పెట్టాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద కొలిషన్ గవర్నమెంట్? కొలిషన్ గవర్నమెంట్ ఏంటంటే ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ పార్టీస్ కలిసి ఒక గవర్నమెంట్ ఏర్పాటు చేసి దాన్ని కొలిషన్ గవర్నమెంట్ అంటాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్? ఇక్కడ చూడండి, యుఎస్ఏనా, ఆస్ట్రియానా, స్విట్జర్లాండా, ఇండియానా? నెక్స్ట్ 9వ ప్రశ్న. డిఫైన్ ఏ మల్టీ పార్టీ సిస్టమ్. మల్టీ పార్టీ సిస్టమ్ అంటే ఏంటి? భారతదేశంలో మల్టీ పార్టీ సిస్టమ్ ఉంది. నెక్స్ట్ 9వ ప్రశ్న అయింది. 10వ ప్రశ్న. 10వ ప్రశ్న చూస్తే, ఏ గుడ్ వే టు మెజర్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ కంట్రీస్ అక్రాస్ ద వరల్డ్ ఈజ్ కంపేరింగ్ అన్నాడు. ఈజ్ కంపేరింగ్ బై డాష్. ఈజ్ కంపేరింగ్ అంటే ఏ గుడ్ వే టు మెజర్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ కంట్రీస్ అక్రాస్ ద వరల్డ్ ఈజ్ కంపేరింగ్ బై అన్నాడు. నెక్స్ట్ 12 ఏంటి? 11 షో ఆన్ బార్ గ్రాఫ్. చూడండి, షో ఆన్ బార్ గ్రాఫ్ చైనీస్ టాయ్స్ 70%, అదర్ టాయ్స్ 30%. దీన్ని బార్ గ్రాఫ్లో చూపించమంటున్నాడు. బార్ గ్రాఫ్ అంటే తెలుసు కదా మీకు, ఇది బార్ గ్రాఫ్, ఇది బార్ గ్రాఫ్ అనుకోండి. ఇది బార్ గ్రాఫ్. ఇదిగోండి, ఇక్కడ గమనించండి. ఇక్కడ ఏమన్నాడు? బార్ గ్రాఫ్ అన్నాడు. చైనీస్ టాయ్స్, అదర్ టాయ్స్. ఇక్కడ ఏం పెడతాము? చైనీస్ టాయ్స్, ఇదేమో చైనీస్ టాయ్స్, ఇదేమో అదర్ టాయ్స్. ఇది 30%, ఇదేమో 70%. కాబట్టి ఇక్కడ 20%, 40%, 60%, 70% ఇట్లా చేసుకుంటాం. 60%, 80% కదా, 70%. అట్లా ఇది బార్ గ్రాఫ్. నెక్స్ట్ ఇంకోటి 12ది. అరేంజ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అకార్డింగ్ టు దైర్ లొకేషన్. లొకేషన్ బట్టి ఈస్ట్ నుంచి వెస్ట్కి వీటిని అరేంజ్ చేయమంటాడు. ఈజిప్టు, జపాను, ఆసియా, యుఎస్ఏ, ఇండియా. ఈ వరల్డ్ మ్యాప్ చూస్తే ఈజీగా పెట్టగలుగుతాం. వరల్డ్ మ్యాప్ మీద అవగాహన ఉండాలి. నెక్స్ట్ సెక్షన్ 2 చూడండి. సెక్షన్ 2 వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ డిఫైన్ అండ్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ఏ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ. మినరల్ బేస్డ్ ఇండస్ట్రీకి ఒక ఎగ్జాంపుల్, డెఫినేషన్, ఎగ్జాంపుల్ కూడా ఏమంటున్నాడు. ఈ 2 మార్కుల ప్రశ్న, 8 ప్రశ్నలు ఇస్తాడు. సెక్షన్ 2లో 2 మార్కుల క్వశ్చన్లు 8 ఉంటాయి, 16 మార్కులకి. నెక్స్ట్, అబ్జర్వ్ ద గివెన్ మ్యాప్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు. ఇక్కడ భారతదేశ పటం ఇచ్చాడు, మేజర్ పోర్ట్స్ అండ్ సమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అన్నాడు. ఇక పోతే ఈ పిక్చర్ బాగా మనం అర్థం చేసుకొని చూసి కింద ప్రశ్నకి ఆన్సర్ రాయాలి. 2 ప్రశ్నలు ఇచ్చాడు, 2 మార్కులే కాబట్టి. వేర్ ఈజ్ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లొకేటెడ్? ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది?
నెక్స్ట్ విచ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కోల్కతా. కోల్కతాలో ఉన్న ఎయిర్పోర్టు ఏంటి, దాని పేరు ఏంటి. నెక్స్ట్ 15ది ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సిల్క్ రూట్స్ యొక్క ప్రాధాన్యం ఏంటి. నెక్స్ట్ 16 గివ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద గ్రేట్ డిప్రెషన్ ఆఫ్ 1929 ఆన్ ద ఇండియన్ ఎకానమీ. భారత ఆర్థిక వ్యవస్థ మీద 1929 డిప్రెషన్, గ్రేట్ డిప్రెషన్ అంటారు దీన్ని, దాని యొక్క ప్రభావం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ 17వ ప్రశ్న మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ సెంట్రల్ లిస్ట్ అండ్ స్టేట్ లిస్ట్. స్టేట్ లిస్ట్కి సెంట్రల్ లిస్ట్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇమ్మంటున్నాడు. స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు, 18వ ప్రశ్న మెన్షన్ ఎనీ 2 కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ దట్ మేక్ ఇండియా ఏ సెక్యులర్ స్టేట్. సెక్యులర్ స్టేట్ అని చెప్పడానికి ఏవైనా రాజ్యాంగం నుంచి 2 ఏమంటాం దాన్ని రెఫరెన్స్లు చూపించమంటున్నాడు. నెక్స్ట్ 19 వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ ఇండియా. గ్లోబలైజేషన్ అంటాం కదా, ప్రపంచీకరణ ప్రభావం భారతదేశం మీద ఏ విధంగా ఉంది అన్నాడు. రైట్ 2 స్లోగన్స్ ఆన్ కన్జ్యూమర్ రైట్స్ మీద ఏవైనా 2 స్లోగన్స్ రాయండి. నెక్స్ట్ సెక్షన్ 3కి వచ్చాం. సెక్షన్ 3లో 8 క్వశ్చన్లు ఇస్తాడు, ఒక్కో దానికి 4 మార్కులు, 8 4 32 మార్కులు, 4 32. నెక్స్ట్ ఇకపోతే ఇందులో ఏంటి 8 ప్రశ్న చూడండి. 21వ ప్రశ్న రైట్ ఏ నోట్ ఆన్ గుడ్ ప్రాక్టీస్ టువర్డ్స్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. గుడ్ ప్రాక్టీస్ టువర్డ్స్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అలాగే ఫారెస్ట్ వినియోగము లేకపోతే పరిరక్షణ, ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ యొక్క పరిరక్షణ ఎలా చేయాలనే దాని గురించి మనం రాయాలి. నెక్స్ట్ 22 వై డూ యూ థింక్ దట్ సోలార్ ఎనర్జీ హ్యాస్ ఏ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ఇండియా. సోలార్ ఎనర్జీకి ఇండియాలో మంచి ఫ్యూచర్ ఉందని ఎలా చెప్పగలవు. నెక్స్ట్ 23 అబ్జర్వ్ ద గివెన్ మ్యాప్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు. మ్యాప్ పరిశీలించి క్వశ్చన్స్కి ఆన్సర్ రాయమంటాడు. ఏ మ్యాప్ ఇచ్చాడు, ఇదిగోండి ఇక్కడ మ్యాప్ ఇచ్చాడు, చక్కగా ఈ మ్యాప్ ఇచ్చాడు. సిలీసియా, ఓసియన్, పర్షియా, అలాగే బ్రాండెన్బర్గ్, పొలానియా, వెస్ట్ రష్యా, ఇక్కడ చాలా ఇచ్చాడు. ఓకే, హనోవర్, బ్రౌన్స్కీ, ఇట్లా చాలా ఇచ్చాడు. ఈ పిక్చర్ అంతా చూసుకోండి. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఇదిగోండి, ఇది ఇక్కడ ఉన్న దాన్ని బట్టి మీరు ఈజీగా ఎక్కువ ప్రశ్నలు అడుగుతాడు. వీటిలో చూసుకోండి, ఈ పిక్చర్ గమనించండి బాగా. గమనించి కింద క్వశ్చన్ అడిగాడు రైట్ 2 నేమ్స్ ఆఫ్ సీస్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ ద మ్యాప్. మ్యాప్లో ఉన్న ఏవైనా 2 నదుల పేరు, సముద్రాల పేరు రాయండి అంటున్నాడు. మ్యాప్లో సముద్రాలు ఉన్నాయి, ఆ పేరు రాయండి అంటున్నాడు. రైట్ ద నేమ్ ఆఫ్ ద ఎంపైర్ విచ్ ఈజ్ ఆన్ ద సౌత్ ఆఫ్ ద మ్యాప్. సౌత్ అంటే మ్యాప్కి సౌత్ సైడ్ ఉన్నటువంటి ఒక ఎంపైర్, రాజ్యం ఉంది, అది ఏంటో మెన్షన్ చేయమంటున్నాడు. హూ వాజ్ ద ఫస్ట్ ఎంపరర్ ఆఫ్ ద జర్మన్ ఎంపైర్. జర్మన్ ఎంపైర్లో మొదటి చక్రవర్తి ఎవరు అని అడుగుతున్నాడు. నెక్స్ట్ హౌ డిడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రొక్యూర్ రెగ్యులర్ సప్లై ఆఫ్ కాటన్ అండ్ సిల్క్ టెక్స్టైల్స్ ఫ్రమ్ ఇండియా. సిల్క్ టెక్స్టైల్స్ ఫ్రమ్ ఇండియన్ వేవర్స్ నుంచి మరి ఇండియన్ కంపెనీ, ఈస్ట్ ఇండియన్ కంపెనీ ప్రొక్యూర్ రెగ్యులర్ సప్లై ఆఫ్ కాటన్ అండ్ సిల్క్ టెక్స్టైల్స్ ఫ్రమ్ ఇండియన్ వేవర్స్ నుంచే ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మరి రెగ్యులర్గా ఈ కాటన్ అలాగే సిల్క్ వస్త్రాలను మరి తీసుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ అనలైజ్ ద గ్రాఫ్ని అనలైజ్ చేయమన్నాడు. గ్రాఫ్ ఇచ్చాడు. 25వ ప్రశ్న గ్రాఫ్ ఇచ్చాడు, అనలైజ్ చేయమన్నాడు. ఏమొచ్చాడు, పాపులేషన్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియస్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా 2011 అంటే 2011 జనాభా ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి వివిధ మతాల పర్సంటేజ్ ఇక్కడ ఏంటో ముస్లిం 14%, హిందూ 79%, ఇట్లా ఇచ్చాడు. క్రిస్టియన్ 2.3%, అదర్స్ 2% ఇట్లా ఇచ్చాడు. ఇట్లా ఇచ్చిన తర్వాత ఈ గ్రాఫ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చక్కగా పారాగ్రాఫ్ రూపంలో రాయాలి మీరు. ఓకే, నెక్స్ట్ 26వ ప్రశ్న ఏంటి? 26వ ప్రశ్న అప్రిషియేట్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఈజ్ బెటర్ దాన్ ఆల్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ రైట్ అన్నాడు. అప్రిషియేట్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఈజ్ బెటర్. డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం బెటర్ మిగిలిన వాటికంటే అనేది ఎలా సమర్థిస్తూ రాస్తావో రాయాలి. నెక్స్ట్ ఇంకేంటంటున్నాడు, వై డూ వి యూజ్ యావరేజెస్, ఆర్ దేర్ ఎనీ ఇల్లస్ట్రేషన్స్ టు దై యూజ్, అలాగే illustrate with your own examples related to the development. Explain how the consumers are exploited. అంటే వినియోగదారులు ఏ విధంగా దోచుకోబడుతున్నారు ఈ ప్రశ్న. నెక్స్ట్ 4వ సెక్షన్, దీంట్లో 5 ప్రశ్నలు ఉంటాయి, ఒకదానికి 8 మార్కులు మళ్ళీ. ఓకే, దీంట్లో 29వ ప్రశ్న నుంచి చూడండి. ఎక్స్ప్లెయిన్ హౌ వాటర్ బికమ్స్ ఏ రెన్యూవబుల్ రిసోర్స్. వాటర్ అనేది రెన్యూవబుల్ రిసోర్స్
అని ఎలా చెప్పగలరు? నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద అగ్రికల్చర్ ఇన్ ఇండియా. భారతదేశంలో వ్యవసాయ ప్రాధాన్యం ఏంటి? నెక్స్ట్, రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ కామెంట్ ఆన్ ఇట్ అన్నాడు. ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చాడు, దాని చదివి దాని మీద మీ ఒపీనియన్ రాయమంటున్నాడు. ఏంటి ఈ పారాగ్రాఫ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఒకసారి చూడండి. టు ద ఆల్టర్ ఆఫ్ దిస్ రెవల్యూషన్ వీ హ్యావ్ బ్రాట్ అవర్ యూత్ యాజ్ ఇన్సెన్స్. మెనీ నేషనలిస్ట్స్ thought that the struggle against the British could not be won through non-violence. In 1928, the Hindustan Socialist Republican Army (HSRA) was founded at a meeting in Firoz Shah Kotla Ground in Delhi. Amongst its leaders were Bhagat Singh, alage Jatin Das and Ajay Ghosh. In a series of dramatic actions in different parts of India, the HSRA targeted some of the symbols of British power. In April 1929, Bhagat Singh and Batukeshwar Dutt threw a bomb in the legislature assembly. In the same year, there was an attempt to blow up the train that Lord Irwin was travelling in. Bhagat Singh was 23 when he was tried and executed by the colonial government. During his trial, Bhagat Singh stated that he did not wish to glorify the cult of the bomb and the pistol, but wanted a revolution in society. Revolution is the inalienable right of mankind. Freedom is the freedom is the imprescriptible right of all. The laborer is the real sustainer of society. To the altar of this revolution we have brought our youth as incense, for no sacrifice is too great for so magnificent a cause. We are content, we awaited the advent of revolution. Inqilab Jindabad. భగత్ సింగ్ స్పీచ్ ఇది. అంటే ఇక్కడ భగత్ సింగ్ ఏం చేశారు? భగత్ సింగ్ కానీ బతుకేశ్వర్ దత్ కానీ వీళ్ళంతా కూడా ఉన్నారు. భగత్ సింగ్, జతిన్ దాస్, అజయ్ ఘోష్. ఒపీనియన్ రాయాలి. నెక్స్ట్, print culture would bring an enlightenment. Do you agree? Justify your opinion. Print culture would bring enlightenment. అంటే ప్రింట్ కల్చర్ అంటే బుక్స్ కానీ లేకపోతే ఇంకేదైనా కావచ్చు. బుక్స్ కానీ, పాంప్లెట్స్ కానీ, లేకపోతే న్యూస్ పేపర్స్ ఏవైనా కానీ ఇవన్నీ కూడా సమాజంలో వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని పెంచుతాయి అని చెప్తున్నారు. అది అంతవరకు ఈ ఒపీనియన్ చెప్పమన్నాడు. ఎనలైజ్ ద టేబుల్. ఇది కానీ ఇంకోటి ఇచ్చాడు, ఎనలైజ్ ద టేబుల్ అన్నాడు ఈ 31లో. ఇయరు అలాగే ప్రైమరీ అని చెప్పి, సెకండరీ అని, టెర్షియరీ అని చెప్పేసి ఇచ్చాడు. ఈ టేబుల్ని అనలైజ్ చేయమంటాడు. నెక్స్ట్, అనలైజ్ గివెన్ గ్రాఫ్. గ్రాఫ్ ఇచ్చాడు. సోర్స్ ఆఫ్ ద క్రెడిట్ ఫర్ 1000 of rural households in the Indian 2012. ఇది చూడండి, ఫస్ట్ పేపర్లో మోడల్ పేపర్ 1లో కూడా ఈ యొక్క క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ కూడా ఈ రెండో పేపర్లో కూడా ఇదే ప్రశ్న ఇచ్చాడు. దాన్ని అనలైజ్ చేసి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ పారాగ్రాఫ్ రూపంలో రాయాలి. నెక్స్ట్ 32వ ప్రశ్న చూడండి. స్టేట్ 1 prudential reason and 1 moral reason for power sharing with an example of each of these అని చెప్పేసి ఇచ్చాడు. లేదా ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ నేషనల్ పార్టీ. నేషనల్ పార్టీ యొక్క లక్షణాలు ఏంటి? నెక్స్ట్ 33A, లొకేట్ ద ఫాలోయింగ్ ఇన్ గివెన్ అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ ఇండియా. అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ ఇండియా, ఇండియా మ్యాప్లో గుర్తుపెట్టాల్సింది మాల్వా ప్లాట్యూ, లూనీ రివర్, ఈస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్, చిల్కా లేక్, చిల్కా సరస్. లేదంటే అమరావతి, గుజరాత్, ముంబాయి, లక్షద్వీప్. ఈ సెట్ కానీ ఇండియా మ్యాప్లో గుర్తుపెట్టాలి. లేదంటే ఇంకోటి ఉంది, ఓల్డ్ మ్యాప్. ఓల్డ్ మ్యాప్ కూడా మనం గుర్తుపెట్టాల్సి ఉంటుంది. లొకేట్ ద ఫాలోయింగ్ ఇన్ ద గివెన్ ఓల్డ్ మ్యాప్. సౌత్ ఆఫ్రికా, మెడిటరేనియన్ సీ, బ్రెజిల్, జపాన్. లేదంటే ఇంకో సెట్ ఉంది ఇక్కడ, మెక్సికో, ఈజిప్ట్, రష్యా, చైనా. వీటిని ఈ సెట్ కానీ మీరు గుర్తుపెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం మీద సెకండ్ మోడల్ పేపర్. తప్పనిసరిగా దీన్ని రివర్స్ చేసుకుని మరలా ఒకసారి పాస్ చేసుకుని అన్ని ప్రశ్నలు రాసుకోండి. అటు ప్రాక్టీస్ చేయండి. వీటి ఆన్సర్స్ నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.